కావాలని అనుకున్నారో దాన్ని బలపరిచి తప్పకుండా జీవోను అమలు చేయాలి. తెలంగాణ బిడ్డలకు న్యాయం చేయాలి. ఈ తెలంగాణ అనేది ధర్మసత్రం కాదు. రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాలలో వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ చదవడానికి. తెలంగాణ బిడ్డల గడ్డ. దీనికి మనం పెట్టుకున్నటువంటి కాలేజీల నుండి కూడా దేశం మొత్తం ఉన్న రూల్స్ ప్రకారంగా అన్ని రాష్ట్రాలు ఎలా అయితేనో మనం కూడా 15% ఇస్తున్నాం. అది కాకుండా అడిషనల్గా 2% ఇవ్వడం అంటే ఎంత దారుణమైనటువంటి నష్టానికి తెలంగాణ తల్లిదండ్రులు గురి అవుతున్నారో ప్రభుత్వం అర్థం చేసుకొని తప్పకుండా 33 జీవోను అమలు చేయాలని రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ జిల్లాల నుండి పేరెంట్స్ అందరూ కూడా వచ్చారు. జస్ట్ ఇది ఒక 24 అవర్స్ కాదు, ఇది నైట్ 10 గంటలకు డిసైడ్ అయ్యాం వెళ్ళగలుగుతామని ఇంతమంది వచ్చాం. మాకు 2 రోజులు టైం ఇస్తే వేలాది మందితో హైదరాబాద్లో అతిపెద్ద ధర్నాను మేము ప్లాన్ చేయగలుగుతాం. ఎందుకంటే 5,000-6,000 మంది తెలంగాణ పేరెంట్స్ ఇంక్లూడ్ అవుతారు. ఆల్రెడీ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. దాంట్లో ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు అడ్మిషన్ అప్లికేషన్ చేసుకోండి, తర్వాత అలాట్మెంట్ చేసేటప్పుడు చూద్దాము అని చెప్పేసి అన్నారు. దాని మీద ఎప్పుడు కూడా కోర్టు తీర్పులు అని ఎట్లుంటుందని అంటే ఇద్దరు ఇచ్చినటువంటి వాదనల మీద ఆధారపడి ఉంటుంది. మన ప్రభుత్వం గట్టిగా ఎందుకు తీసుకొచ్చాం, దీని ఇంటెన్షన్ ఏందనేది గట్టిగా వాదించకపోతే, పర్ఫెక్ట్గా లాయర్లను పెట్టకపోతే ఏమవుతుందంటే అపోజిషన్ వాళ్ళకి అవకాశం దొరుకుతుంది. అంటే ఆ ఇచ్చిన వాదనలు బట్టే తీర్పు ఉంటుంది. కాబట్టి మళ్ళీ లాస్ట్ ఇయర్ లాగానే ఇది ప్రొలాంగ్ అయ్యో ఏదన్నా అయ్యి కోర్టుకు వచ్చిన వాళ్ళు అందరికీ ఇస్తామని అంటే ఇప్పటికే 300-400 మంది పైచిలకు కోర్టుకు పోయారు అనేది మా సమాచారం ఉంది. అంటే 400-500 సీట్లు పోతానంటే తెలంగాణ ఎంత ఘోరంగా లాస్ అవుతుంది. దాదాపుగా ప్రభుత్వ కాలేజీలలో ఒక 10 కాలేజీలకు ఈక్వల్ అవుతుంది ఇది. లాస్ట్ ఇయర్ మనం 8 కాలేజీలు తెచ్చుకున్నాం. 8 కాలేజీలలో వచ్చి మనకు 400 సీట్లు, దాంట్లో 15% పోతే 320-330 సీట్లు వచ్చాయి. ఆ 300 సీట్లు మనం కాలేజీలు ఇక్కడ ఏర్పాటు చేసుకొని మన నిధులతోటి మన డబ్బులతో ఏర్పాటు చేసుకొని వేరే రాష్ట్రాల్లో వచ్చి స్థానికులు అయితే మనకి ఏం బెనిఫిట్ అయినట్టు? ఇది మన పిల్లల కోసం తప్పకుండా హైకోర్టు ఇప్పటికి తీర్పు ఇవ్వలేదు, సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇవ్వలేదు, హియరింగ్స్ జరుగుతున్నాయి. ఇప్పుడే మన బలమేందో ప్రభుత్వం చూపించాలి, మనం ఎందుకు తీసుకున్నామని చెప్పాలి, దీనికి ఒక కమిటీ వేసుకోవాలి. అవసరమైతే గవర్నమెంట్కి అవకాశం ఉంది, పేరెంట్స్ యొక్క సలహాలు, ఇంటలెక్చువల్ యొక్క సలహాలు, ఎవరెవరైతే సీనియర్లు ఉన్నారో దీన్ని గెలవడానికి ఎంత ఎఫర్ట్ అయితే అంత పెట్టాలి. మీరు మిగతా వేరే కేసులలో పెట్టేదానికంటే విద్య మీద, మెడికల్ విద్య మీద పెట్టడం అనేది ఈ రాష్ట్రానికి ఎంతో మేలు. మీరు చాలా భవిష్యత్తును మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఇది ఓన్లీ ఒక కుటుంబం ఒక ఇల్లుకు సంబంధించినటువంటి అంశం కాదు, తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం. వాళ్ళు ఈరోజు వేరే రాష్ట్రాలలో వచ్చి ఇక్కడ కనుక సీట్లు తీసుకుంటే వాళ్ళు ఇక్కడనే పీజీ చేస్తారు. మనం ఎంబీబీఎస్ సీట్లు కోల్పోవాలి, పీజీ సీట్లు కోల్పోవాలి, భవిష్యత్తు వాళ్ళకి అప్పనంగా ఉపయోగపాలి. మరి తెలంగాణలో పుట్టి తెలంగాణలో పెరిగి 1 to 12 తెలంగాణలో చదివి తెలంగాణలో బతుకుతున్నటువంటి తెలంగాణ మట్టి బిడ్డల పరిస్థితి ఏం కావాలి? కాబట్టి ప్రభుత్వం దీని మీద నిపుణుల కమిటీ వేసుకొనైనా కూడా ఎట్టి పరిస్థితుల్లో 2025-26 అడ్మిషన్లు యాజ్ పర్ 33 జీవో ప్రకారం జరగాలని. ఈరోజు ఓన్లీ ఇక్కడ ఒక 50-60 మంది 100 మంది లోపు గ్యాదర్ కావచ్చు. భవిష్యత్తు ప్లాన్ అనేది చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. సో అక్కడ దాకా రాకుండానే ప్రభుత్వం దీనికి పరిష్కరిస్తుందని మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. థ్యాంక్ యూ.